సిఆర్‌పీఎఫ్ 41వ బెటాలియన్‌లో పనిచేస్తున్న మునీర్ అహ్మద్ గత ఏడాది మే నెలలో పాకిస్తాన్‌కు చెందిన మొనల్ ఖాన్‌ను వీడియో కాల్ ద్వారా వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆమె వీసాపై భారత్‌కు వచ్చింది. అయితే ఈ వివాహ విషయాన్ని మునీర్ తమ దృష్టికి తీసుకురాలేదని, పైగా ఆమె వీసా గడువు ముగిసినప్పటికీ ఇక్కడే ఉంచుతున్నారని సిఆర్‌పీఎఫ్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాక్ జాతీయులు స్వదేశానికి వెళ్లాలని భారత్ సూచించిన తరుణంలో ఈ విషయం బయటపడింది. అయితే అధికారుల ఆరోపణలను మునీర్ అహ్మద్ ఖండించాడు. తను పాక్ మహిళను పెళ్లి చేసుకోబోతున్న విషయం అధికారులకు ముందే చెప్పానని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని జాతీయ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించాడు. 2024లో మొనల్ ఖాన్ ను పెళ్లి చేసుకున్నాను. ఆమెతో ప్రేమ వ్యవహారం గురించి 2022 నుంచి అధికారులకు తెలియజేస్తున్నాను. ఇందులో దాచిపెట్టడానికి ఏముంది? నన్ను ఉద్యోగం నుంచి తొలగించారని తెలియగానే షాక్ కు గురయ్యాను. నా తప్పేమీ లేకుండా కావాలని నన్ను తొలగించారు అని మునీర్ వాపోయాడు. ఒక జవానుగా నాకు న్యాయం జరగాలి. ఈ అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయమని కోరుతాను అని మునీర్ అహ్మద్ పేర్కొన్నాడు.